హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ మిషన్ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే కూడా 1/2 ఇంచ్ పొడవు పెట్టమన్నారండి. అందుకోసం అని చెప్పేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే ఎంత పొడవు అయితే ఎక్కువ పెట్టమంటారో, అంటే 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, వాళ్ళు ఎంత పొడవు అయితే పెంచమంటారో ఆ పొడవుని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే కూడా 1/2 ఇంచ్ పెంచమన్నారండి. అందుకోసం అని చెప్పేసి నేను 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇదే 1/2 ఇంచ్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చి పొడవు పెంచమన్నప్పుడు ఈ విధంగా పొడవుని పెంచుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర షోల్డర్ కి మధ్యలో టేప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 13.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 13.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 32 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ ని 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని ఈ 16 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజ్ వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, నెక్ పొడవు వచ్చేసి 8.35 ఇంచులు వచ్చింది. అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. డీప్ నెక్ అంటే మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు 9 ఇంచుల కంటే పైనే ఉంది అనుకోండి, అలాంటప్పుడు డీప్ నెక్ అంటాం అనమాట. ఇక్కడైతే మనకి 9 ఇంచులకి 2 గీతలే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మనకి డీప్ నెక్ కిందకే వస్తుందండి.
ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ ని నడుము లూజ్ మెథడ్ లో కట్ చేసుకోవచ్చు. అంటే మనం బ్యాక్ నెక్ ని కొలుచుకున్నప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ నెక్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బట్టి మనం బ్లౌజ్ ని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్ పొడవు అనేది 9 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అంటే 8 ఇంచులు 7 ఇంచులు ఇలా ఉందనుకోండి, అలాంటప్పుడు నడుము లూజ్ మెథడ్ లో కట్ చేసుకోవడం కుదరదండి. మనం ఆది బ్లౌజ్ లోంచి చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకునే మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే 29, 28 ఇలా నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే 31, 32, 33 ఇలా నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకుని మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజ్ 32 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8 ఇంచులకి 1.5 ఇంచుల్ని కలుపుకోవాలి. 8 ఇంచులకి 1.5 ఇంచుల్ని కలుపుకున్నాము అంటే 9.5 ఇంచులు వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే నడుము లూజ్ లో 4వ భాగానికి 1 ఇంచి కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ని మనం ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వరకైనా సరే ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 32 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే, అంటే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మాత్రం 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ కూడా మనకి 8 ఇంచులు రావాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 8 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చంక రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూడండి చంక రౌండ్ ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచులో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో నుంచి 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9 ఇంచులు ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్ కి చంక రౌండ్ ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8.75 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి, ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. ఇక్కడైతే మనకి 8.75 ఇంచులే ఉంది, అంటే 1/2 ఇంచి తగ్గింది అనమాట. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ ని 9 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్ గా 9 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మనం క్లాత్ ని మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది నుంచి 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 1.25 ఇంచులు ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
అర్థమైంది కదా? మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ డ్రా చేసుకోండి. హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా 1.5 ఇంచుల మార్జిన్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు 1/2 ఇంచ్ పెంచమన్నారండి. అంటే ఆది బ్లౌజ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పొడవు పెంచమన్నారు. అందుకని చెప్పేసి చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 1/2 ఇంచ్ ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 8 ఇంచులకి మనకి పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 8 ఇంచులకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 32 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్ గా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే తీసుకుంటామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ఖర్చుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవడం కోసం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ ని కలుపుతూ ఇలా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వాళ్ళైతే డైరెక్ట్ గా హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవచ్చండి. కానీ బిగినర్స్ అయితే మాత్రం ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా కట్ చేసుకోలేదనుకోండి మనకి చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా మనకి హ్యాండ్ షేప్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి.
ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఏ సైజ్ వారికైనా సరే 3/4 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ లోతు అనేది మనం 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం లోతు అనేది 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాము అంటే లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మీరు ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. అంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అంటే కస్టమర్ చాయిస్ ని బట్టి మనం 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 32 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి.
చూడండి ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా 6.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని ఈ కింది వైపున 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనకి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ ని తీసుకొని కరెక్ట్ గా మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం కింది నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ కూడా ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ అంటే వీళ్ళు బాగా సన్నగా ఉంటారు కాబట్టి వీళ్ళకి చెస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి మనం మెయిన్ డాట్ వెడల్పు అనేది 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 32 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు 2.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2.35 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా, ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే చూడండి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోయింది అంటే మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో ఈ విధంగా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇలా గ్యాప్ అనేది రాకుండా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా సమానంగా రావాలి అంటే ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా?
ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ డాట్ పొడవు వచ్చేసి 2.25 ఇంచులు లేదంటే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెండవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 4.25 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 4.25 ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 4.25 ఇంచుల సగం అంటే టేప్ ని ఈ 4.25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్ గా 4.25 ఇంచుల సగం వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ యువతలకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్స్ అనేవి పడిపోతాయి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది అనుకుంటే చూడండి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది అనుకుంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని కట్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ మిగిలిన క్లాత్ లో మనం షేప్ బెల్ట్ ని కట్ చేసుకునే ముందు మనకి ఇటువైపున మిషన్ అంచులు వచ్చున్నాయి కదా. ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా, పట్టీకి వస్తాం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ హైట్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3.25 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా టేప్ ని విధంగా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక 1/4 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్ గా కట్ చేసుకున్నాము అంటే ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపున ఒక 1/4 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/4 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. మనం బ్యాక్ నెక్ ని కట్ చేసుకున్నప్పుడు పీస్ అనేది వచ్చింది కదా, ఈ పీస్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి సరిపోతుంది. అలాగే ఈ క్లాత్ వచ్చేసి చూడండి మనం బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం కట్ చేసుకోవాలి. అలాగే ఇక మిగిలిన ఈ క్లాత్ లో నుంచి మనకి మెడ పట్టీ కావాలి కదా, మెడ పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సాదా బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.